Top 5 different biryanis to try in Hyderabad. హైదరాబాద్ బిర్యానీ, కోల్కతా బిర్యానీ ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ లో ఉంటుంది. ఆహా, అసలు ఏ రకంగా స్టార్ట్ అయింది ఈ బిర్యానీ? కోల్కతాకి ఆలుకి ఈ సంబంధం ఏంటి? ఈ అవధి అనే పేరేంది? సోల్జర్స్ కోసం ఆకలి మీద ఉంటే ఏం చేయాలా, మటన్ హెవీ లోడెడ్ మటన్ డిష్ ఏం చేయాలి అన్నప్పుడు వచ్చిన నాజుక్ మిజాజ్ అంటారు. అది వాళ్ళ ట్రెడిషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. మీరు కనుక గచ్చిబౌలి సైడ్ వస్తే పక్కాగా ట్రై చేయండి. దిస్ ఇస్ యాక్చువల్లీ దొన్నె బిర్యానీ వాజ్ స్టార్టెడ్ బై మరాఠీ పీపుల్. చికెన్ కుక్ అయింది చూడు, ఆహా ఏమన్నా కుక్ అయిందా. దాని వెనుక ఒక పెద్ద నవాబ్ స్టోరీ ఉంది. అది ఆ ప్లేస్లోనే మనకి ఇప్పుడు హైదరాబాద్లో దొరుకుతుంది కరెంట్లీ. అంబూర్ బిర్యానీ మాత్రం పెచ్చగా ఉంది, అల్లాడిచ్చి అబ్బాబా. ఈరోజు తిన్న బిర్యానీలో నేను బాగా ఎంజాయ్ చేసిన బిర్యానీ అంటే ఇదే. ర్యాంప్ ఆడిచ్చేసారు భయ్యా, 9 out of 10. లవ్లీ. and I am back. నేను మీ శరణ్, మీరు చూస్తున్నది వైరల్లీ ఫుడ్. ఈ రోజు మనం వచ్చాం టాప్ 5 డిఫరెంట్ బిర్యానీస్ టు ట్రై ఇన్ హైదరాబాద్. హైదరాబాదీ బిర్యానీ కాకుండా రియల్ బిర్యానీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, దాంట్లో మనం ట్రై చేసేదే అంబూర్ బిర్యానీ, మన తమిళనాడు స్టైల్, దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్, కోల్కతా బిర్యానీ కోల్కతా స్టైల్, అవధి బిర్యానీ లక్నో స్టైల్, అండ్ మలబార్ బిర్యానీ మన కేరళ స్టైల్. ఈ 5 మనం వెళ్తూ దీని గురించి ఈ బిర్యానీలు ఎలా వచ్చాయి, వాటి వెనక స్టోరీ ఏంటి, దారిలో మాట్లాడుకుందాం పద. సో మన ఫస్ట్ బిర్యానీ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. నౌ వీఆర్ ట్రైయింగ్ అంబూర్ బిర్యానీ. తమిళనాడు బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అంబూర్ బిర్యానీనే. దాని వెనుక ఒక పెద్ద నవాబ్ స్టోరీ ఉంది. అది ఆ ప్లేస్లోనే మనకి ఇప్పుడు హైదరాబాద్లో దొరుకుతుంది కరెంట్లీ అంబూర్. మిగతా విషయాలన్నీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. లెట్స్ గో. అండ్ ఇప్పుడు మనం అంబూర్ బిర్యానీ తినడానికి వచ్చేసాం మన పాండి పరాటాస్లో. పాండి పరాటాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే తమిళనాడు మంచి ఫుడ్. మెయిన్గా వీళ్ళ నూల్ పరాటా, కొత్తు పరాటా అండ్ అంబూర్ బిర్యానీ. లోపలికి వెళ్ళి మంచి అంబూర్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని దాని వెనుక కథ, మన ఫస్ట్ డిఫరెంట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ మాట్లాడుకుందాం, మిగతా చూసుకుందాం. లోపలికి వెళ్ళి అండ్ మనం ఆర్డర్ చేసిన మన 2 ఫేవరెట్ అంబూర్ చికెన్ అండ్ అంబూర్ మటన్ బిర్యానీ వచ్చేసింది. దాంతోపాటు కొత్తు పరాటా, ఇంకా నూల్ పరాటా, ప్రాన్ తెంగాయి పాలు కర్రీ ఇచ్చారు. అంటే తెంగాయి పాలు ఇస్ మోస్ట్లీ కోకోనట్ మిల్క్. సో వీ విల్ ఫస్ట్ గో విత్ దేర్ అంబూర్ మటన్ బిర్యానీ. సూపర్ ఉందబ్బా. మటన్ స్టాక్తో కుక్ చేసి బోన్లెస్ మటన్ యాడ్ చేస్తారు. మోస్ట్లీ మన సేమ్ దొన్నె బిర్యానీ లాగా చిన్న రైస్తో చేస్తారు, శ్రీరంగ సాంబార్ రైస్తో. ఆహా, పర్ఫెక్ట్లీ మైల్డ్ కత్తిలా ఉంది. దీని వెనుక మంచి ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది. అంబూర్ బిర్యానీ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్కోట్ బిర్యానీ. ఎందుకంటే ఆర్కోట్ అనే ప్రదేశంలో నవాబుల నుంచి స్టార్ట్ అయిన బిర్యానీ ఆర్కోట్ బిర్యానీ. అక్కడ పనిచేసి ఒక షెఫ్ సొంత ఊరు అంబూర్కి వచ్చి ఆ రెసిపీని కొంచెం ట్వీక్ చేసి ఒక చిన్న ప్లేస్లో స్టార్ట్ చేసాడు. అది ఫుల్గా సేల్ అయిపోవడం ఇదైపోయి అంబూర్ పేరు బాగా ఆ తమిళనాడు మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయేది. ఇప్పటికీ వాళ్ళ 2nd or 3rd జనరేషన్ నడుపుతున్నారు. అంబూర్ స్టార్ బిర్యానీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. కానీ మటన్ మన ముందు అట్లా ముక్క అలా చూడు, అసలు బోన్లెస్ మటన్ ముక్క రావట్లేదు అని ఇబ్బంది పెట్టే వాళ్ళకి బోన్లెస్ మటన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ అని నేను అంటాను. కొంచెం చికెన్ రైస్ మటన్ రైస్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లైట్ డిఫరెన్సే. కంఫర్ట్ రైస్ ఇదైతే, ప్యూర్ కంఫర్ట్ రైస్. అండ్ మెయిన్గా వీళ్ళ సాలన్ ఇస్ వెరీ డిఫరెంట్, ఎవిడెంట్గా తగులుతుంది. మంచి సవర్నెస్ అటు దాల్చాకి సాలన్కి మధ్యలో తగులుతుంది, భలే ఉంటుంది. మెంటల్ అంతే. విల్ గో బ్యాక్ టు ద మన ఫేవరెట్ డిష్. ఆ చెన్నై తెలంగాణ గుర్తొచ్చేది కొత్తు పరాటా. చికెన్ కొత్తు చేయించాం. చికెన్ కొత్తు చేయించేటప్పుడు ఎగ్గు కొత్తు గ్రేవీ ఎక్కువ వేయించుకొని మంచిగా నానేటట్టు పెట్టుకుంటే సూపర్ ఫీల్స్. కొంచెం కుర్మా కూడా ఉంటుంది కానీ వద్దు, డైరెక్ట్ కొత్తు విత్ సమ్ నిమ్మకాయ. మెయిన్గా నిమ్మకాయ పిండుకోవడం మాత్రం మర్చిపోకు, అదే ద రియల్ హైలైట్ కొత్తు పరాటాకి. వాళ్ళ నూలు పరాటా యూ కెన్ సీ, వాళ్ళ నూలు ఎంత నీట్గా ఇలా వచ్చేస్తుందో. నూలు అంటే బేసిక్గా థ్రెడ్, అందుకే దాన్ని నూలు పరాటా అంటారు. అబ్బాబాబాబాబాబాబా, పక్కాగా నూలు పరాటా మాత్రం ట్రై చేయండి. ఆహా, గోయింగ్ టు బి గెట్ మెస్సియర్. అడే పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాల్నాల్లో ముంచుకొని
ఉల్లిపాయ కొరుకుతూ నిమ్మకాయ పిండి తింటే పరాటా కంటే బెటర్ ఫుడ్ ఏది లేదని నేను అంటాను. మీ ఫేవరెట్ పరాటా ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో పరాటా తినాలంటే మీరు ఎక్కడికి వెళ్తారో కింద అయితే పక్కా కామెంట్ చేయి. మన సెకండ్ బిర్యానీ లొకేషన్ అండ్ అదేంటో దారిలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. బా ఎక్సలెంట్ అంబూర్ బిర్యానీ పడిన తర్వాత కొత్తు పరాటా అండ్ కోయంబత్తూర్ బిర్యానీ ఉంటుంది. అది కూడా భలే ఉంటుంది. లైక్ మెయిన్గా మటన్ వాళ్ళు నీట్గా ఆకేసి నీళ్ళు వేసి నీట్గా చుట్టూ సాంబ్రాన్ వేసి భలే పెడతారు. గివ్ ఇట్ అ షాట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ ఇన్ బెంగళూరు, ఇది మీకోసం. బెంగళూరు వాసులారా, ఒక మంచి దొన్నె బిర్యానీ తినాలంటే కనుక ఏసీఎస్ లేఅవుట్లో అక్షత అని ఒక హోటల్ ఉంటుంది. ద బెస్ట్, లైక్ ద బెస్ట్. నా పర్సనల్ సజెషన్, బెంగళూరు వెళ్తే ఒక రోజంతా అక్కడే తింటా, అంత క్రేజీ ఉంటుంది ఫుడ్. చాలా రీజనబుల్ ప్రైస్, 140 రూపీస్కి దొరుకుతుంది దొన్నె బిర్యానీ. సో హవెవర్ మన ఫస్ట్ బిర్యానీ అయిపోయింది కదా, లెట్స్ గో టు సెకండ్ బిర్యానీ. అదే మన కోల్కతా బిర్యానీ. అండ్ మన సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే మనం కోల్కతా బిర్యానీ తిందామని ఇందాక అనుకున్నాం కదా, దాని గురించి ఎక్కడ తిందామా అన్నప్పుడు కోల్కతా ఫుడ్ ప్లాజా అని కొండాపూర్లో ట్రై చేయండి బ్రో అని చెప్పి చాలా సజెషన్స్ వచ్చాయి. అందుకని ఇప్పుడు మనం కొండాపూర్ కోల్కతా ఫుడ్ ప్లాజాకి వచ్చాం. ఇంటీరియర్ చూస్తే మొత్తం కోల్కతాలో జరిగే విషయాలన్నీ చుట్టుపక్కల వీళ్ళు స్టిక్కరింగ్ చేశారు, నైస్ అండ్ ఎగ్జాటిక్. అండ్ కోల్కతా బిర్యానీ వచ్చిందని ఎలా తెలుస్తుంది? మనకి పైన ఆలు ఉంది. సో దట్ మీన్స్ వీఆర్ హియర్ అట్ అ రైట్ ప్లేస్ టు ఈట్ కోల్కతా బిర్యానీ. కోల్కతాకి ఆలుకి ఈ సంబంధం ఏంటి? హైదరాబాద్ బిర్యానీ, కోల్కతా బిర్యానీ ఎప్పుడు టగ్ ఆఫ్ వార్లో ఉంటాయి. మెయిన్గా కోల్కతా బిర్యానీ ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది, ఏ రకంగా ఆలు వచ్చింది? సో భయ్యాన్ని పిలిచి కొంచెం సర్వ్ చేసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడదాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ కోల్కతా బిర్యానీ. కోల్కతా బిర్యానీ అనగానే 3 ఇంపార్టెంట్ పాయింట్స్. అది లక్నవీ స్టైల్ని ఎన్హాన్స్ చేసింది. సెకండ్, మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేసింది. 3, పొటాటో మ్యాండేటరీ. ఎందుకు ఏంటి అన్నది టేస్టింగ్ తర్వాత మాట్లాడదాం. మీన్వైల్ ఈ పొటాటోని డైరెక్ట్గా దమ్లోనే కుక్ చేస్తారు. సో ఇట్ సక్స్ అప్ ఆల్ ద ఎక్స్ట్రా ఫ్లేవర్. సో పొటాటో లోపల వరకు మంచి దమ్ ఫ్లేవర్ అవుతుంది. ఈ ఆలు కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదు, కానీ బిర్యానీ బాగుంది. ఈ ఆలు మాత్రం అనుకున్నంత అవసరంగా నాకు, బికాజ్ మనకు అలవాట్లేని ప్రాణం, అది వాళ్ళ ట్రెడిషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అసలు ఏ రకంగా స్టార్ట్ అయింది ఈ బిర్యానీ? అది వెరీ ఫన్నీ వే. ఒక నవాబు లక్నో నుంచి కోల్కతాకి వెళ్తూ, అప్పట్లో ఆలు అన్నది పోర్చుగీస్ వాళ్ళు తెచ్చారు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డిష్. సో నార్మల్ పీపుల్ ఆలు ఎఫోర్డ్ చేసేవాళ్ళు కాదు, ఆలు ఓన్లీ నవాబ్సే ఎఫోర్డ్ చేసేవాళ్ళు. అండ్ నవాబ్స్ స్పైసీ ఫుడ్ తినరు, ఎందుకంటే వాళ్ళ ఒక టర్మ్ ఉంటుంది వెరీ ఫన్నీ, నాజుక్ మిజాజ్ అంటారు. నాజుక్ మిజాజ్ అంటే నాజుక్గా, అంటే వెరీ డెలికేట్ ఫుడ్డే తింటారు. దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ హెవీ ఆర్ స్పైసీ. అందుకని చెప్పి అవధి ఆర్ ముగలాయ్ ఏ కైండ్ ఆఫ్ క్యూజిన్ అయినా తీసుకోండి, మీకు ఎక్కువ స్పైస్ తెలియదు. ఇట్స్ మోర్ క్రీమీగా బటరీగా ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ ఇంటూ నాజుక్ స్పైసెస్. నవాబు వాజిద్ షానో ఏదో ఉంటుంది నేమ్, ఐ పర్ఫెక్ట్లీ డోంట్ రిమెంబర్. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అతను లక్నో నుంచి కోల్కతాకి వెళ్తూ అతనికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. లక్నోలో ఉన్న అతన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ కోల్కతాలో ఉన్న ఆలు ఏదైతే అక్కడ ఫేమస్ అక్కడ అది యాడ్ చేయించి ఒక కోల్కతా స్టైల్ బిర్యానీ తయారు చేశారు. సో ఆ అవధి బిర్యానీ లక్నవీ స్టైల్ని కోల్కతా స్టైల్గా మార్చారు అక్కడున్న అప్పుడు నవాబ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ డిష్ వేర్ యూ హ్యావ్ ఎ వెజిటబుల్ ఇన్ బిర్యానీస్. సో దిస్ ఇస్ వన్ టు ట్రై. అండ్ కోల్కతా ఫుడ్ ప్లాజాలో చాలా టైప్స్ ఆఫ్ బెంగాలీ డిషెస్ ఉన్నాయి. మనం అనుకున్న సెకండ్ ప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థర్డ్ ప్లేస్కి వెళ్దాం. అండ్ మన థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే దొన్నె బిర్యానీ తిందామని. భయ్యా దొన్నె బిర్యానీకి అంబూర్ బిర్యానీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీన్ వైల్ చాలామంది ఈ మధ్య 4 AM బిర్యానీ అని మనం కూడా ఒక వీడియో చేసాం. ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ దొన్నె అండ్ అంబూర్. ఈ దొన్నె బిర్యానీ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది రాబాయ్ అంటే మోస్ట్ ప్రాబ్లీ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది. దాంట్లో మోస్ట్ ఫేమస్ ఫ్రాంచైజ్ ప్లేసే మన దొన్నె బిర్యానీ హౌస్ ఆర్ చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్. సో లెట్స్ గో ఇన్సైడ్. ఒక మంచి మటన్, ఒక మంచి చికెన్ ఆర్డర్ చేసుకుంటూ మిగతా విషయాలు తెలుసుకుందాం. మన థర్డ్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. మంచి దొన్నె బిర్యానీ తిందామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ చికెన్ బిర్యానీ వచ్చి 229 రూపీస్ అనుకుంటా, అండ్ మటన్ ఇస్ అరౌండ్ 299. సో మంచిగా మనకు ఒక 4 పీసెస్ 1 ఎగ్ అలా వేసుకున్నాం. 200 రూపీస్కి లుక్స్ లైక్ వాల్యూ ఫర్ మనీ. ఇట్ ఈస్ సెట్ దట్ యాక్చువల్లీ దొన్నె బిర్యానీ వాజ్ స్టార్టెడ్ బై మరాఠీ పీపుల్. మన్నాజీరావు అనే ఒక మరాఠీ అతను సోల్జర్స్ కోసం ఆకలి మీద ఉంటే ఏం చేయాలా, మటన్ హెవీ లోడెడ్ మటన్ డిష్ ఏం చేయాలి అన్నప్పుడు వచ్చిన వన్ ఆఫ్ ద రోజు వారికి వచ్చేవారు. సేమ్ లైక్ హౌ హైదరాబాదీ బిర్యానీ హ్యాస్ కమ్. అలానే ఆ టైంలో అక్కడ మరాఠీ స్టైల్ ఫ్లేవర్ ఆ మెంతికూర వాడడం కానీ, ఆ గ్రీన్ కలర్ యూ సీ ఆల్ ఆఫ్ దాట్ ఫ్రమ్ ది ఎక్స్ట్రాక్ట్, పైనుంచి ఆ డొప్పల్లో పెట్టడం. డొప్పల్లో పెట్టే కల్చర్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది అంటారు. సో దట్స్ హౌ ద దొన్నె బిర్యానీ హ్యాస్ కమ్ ఇన్ లేట్ 1700s.
స్మెల్ కూడా బాగుంది. అండ్ వీళ్ళు 4 AM కూడా పెడతారంట. అండ్ మాదాపూర్లోనే ఇది చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్. వీళ్ళ 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు మాదాపూర్ బ్రాంచ్లో ఉన్నాం, జస్ట్ బిసైడ్ అయ్యప్ సొసైటీ. 100 feet రోడ్కి వెళ్ళే స్మాల్ లింక్ రోడ్ మధ్యలో ఉంది ఇది. సో దో దిస్ ఇస్ సిటీ వర్షన్. మీరు ఒకసారి బెంగళూరు సైడ్ వెళ్ళి ఎనీ లోకల్ ఊర్లలో చిన్న డొప్పల్లో దొన్నె బిర్యానీ తింటుంటే ఆ మటన్ కానీ ఆ చికెన్ కానీ కుక్ అవుతున్నప్పుడు లవ్ ఇట్. దిస్ గ్రేవీ ఇస్ డోప్. చాలా అంటే చాలా బాగుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఏంటిది గోంగూర అన్ని కలిపిన గ్రేవీ లాగా ఒక ఇంట్రెస్టింగ్ గ్రేవీ కాంబో ఉంది ఇదేదో. పక్కాగా విజిట్ అవ్వండి. మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏముంది. అండ్ శివాజీ హోటల్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ బెంగళూరు కూడా ఒక మంచి స్టోరీ ఉంది, ఎలా వాళ్ళు దొన్నె బిర్యానీ స్టార్ట్ చేశారు. సో చికెన్ బిర్యానీ నేను తిన్నాను, మటన్ బిర్యానీ మీరు తిని కింద ఎలా ఉందో కామెంట్ చేయండి. బట్ హవెవర్ వీళ్ళ గోంగూర గ్రేవీ ఈజ్ లైక్ ద బెస్ట్. అంటే మంచి సటల్గా ఉంది. బట్ మనం ఒక బెంగళూరు సిరీస్ చేసి అసలు దొన్నె బిర్యానీ మేకింగ్ చూపిస్తాను. ఎంత అవసరంగా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల 1 kilometer వరకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. చాలామంది బిర్యానీ కాదు పలావ్ అది ఇది అంటూ ఉంటారు. బట్ యా అప్ టు యూ. 229 rupeesకి 4 pieces నైస్ రైస్ విత్ గోంగూర. దిస్ ఇస్ ద కిల్లర్ ఫర్ ద బగ్. సో నెక్స్ట్ 4th ప్లేస్కి వెళ్ళిపోదాం. మంచి దొన్నె బిర్యానీ అంటే మంచి కాదు, బాగానే ఉంది. మెయిన్గా వాళ్ళ గోంగూర చట్నీ ఈజ్ లైక్ 9 out of 10. లైక్ లవ్లీ గోంగూర చట్నీ దే హావ్ గాట్. యా లెట్స్ గో టు ద 4th place. మనం వచ్చిన 4th ప్లేస్ అవధి బిర్యానీ తినడానికి. అదే లక్నో ఎక్స్ప్రెస్. ఇది మన డిఎల్ఎఫ్లో ఈ డ్రైవ్-ఇన్లో ఉంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ బిర్యానీ తిందామని. దానికంటే ముందు వీళ్ళ దగ్గర మటన్ బోటి చాలా బాగుంటుందని అన్నాను. అండ్ చాలా రీల్స్లో కూడా వచ్చింది. అప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకున్నా. సరే వచ్చాం కదా అని బిర్యానీ అవుతుంది. దాని అయ్యే టైంలో మంచిగా ఒక మటన్ బోటి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఇది ప్యూర్ అవధి స్టైల్. కొంచెం స్పైసీ అని ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది. అండ్ విత్ మంచి గ్రేవీతో 400 rupees ఈ గ్రేవీ, బికాస్ కంప్లీట్ మటన్ ఇది. అండ్ డ్రైవ్-ఇన్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది 400 rupees. అండ్ వాళ్ళ బిర్యానీ 450 rupees. మటన్ అయితే చికెన్ కొంచెం తక్కువ. బట్ సీరియస్లీ దిస్ ఇస్ డాపర్. ర్యాంపాడ్ ఇచ్చేసారు భయ్యా. అరే బా అబ్బా బాబా. ఇది ఒక బిగ్గెస్ట్ హిడెన్ జెమ్ ఈ డిష్. మటన్ బోటి. బోటి అంటే బోటి కాదు, ఇట్స్ అ చంక్ పీస్. ఇంటెస్టైన్స్ ఏముండో, పేరు మటన్ బోటి. అల్లాడిచ్చారు. సో దిస్ ఇస్ దర్ మటన్ బిర్యానీ. అరే బాప్రే బాప్, మస్తుంది క్వాంటిటీ. ఇద్దరికి సరిపోతుంది. 450 చిన్న క్వాంటిటీస్ లేవు డ్రైవ్-ఇన్ అనుకొని. ఫైనల్లీ వీ హ్యావ్ అవధి బిర్యానీ. దిస్ లుక్స్ ఎ లిటిల్ మోర్ స్పైసియర్. ఎందుకంటే అవధి బిర్యానీ చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది లక్నో కనుక మనం గమనిస్తే. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. దానికంటే ముందు అవధి అనే పేరు ఏంది? అవధి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు ఇండో ఆరియన్స్ అనేవాళ్ళం కదా. ఆ రీజియన్ ఉన్నప్పుడు ఔంద్ అనేవాళ్ళు ఆ రీజియన్ని, ఆ మాట్లాడే భాషని, అలా ఇండో ఆరియన్ భాషని. ఆ ఔంద్ భాష నుంచి వచ్చిందే అవధి. ఆ అవధిలో నిజామ్స్ తీసుకొచ్చిన బిర్యానీనే అవధి బిర్యానీ. ఆహా, ఇద్దరు వస్తే నైట్ పూట మంచి వెదరు, మంచి డేట్ ప్లేస్. ఇది అవధి బిర్యానీ కాదా అనే డిబేట్ పక్కన పెడితే బిర్యానీ మాత్రం పెచ్చగా ఉంది. బాబా ఈరోజు తిన్న బిర్యానీలో నేను బాగా ఎంజాయ్ చేసిన బిర్యానీ అంటే ఇదే. చూసి ఎంత మెత్తగా ఉందో పీసు. మీరు కనుక గచ్చిబౌలి సైడ్ వస్తే పక్కాగా ట్రై చేయండి. దిస్ ఇస్ సమ్ మై లవ్లీ రికమెండేషన్. లక్నో ఎక్స్ప్రెస్ ఇస్ వన్ ప్లేస్ టు ట్రై ద లక్నోవి అవధి ఫుడ్. ఐఎమ్ టు హ్యావింగ్ అ గాలా టైం. ఇందాక చూసినవన్నీ గుడ్ యావరేజ్ ఉంటాయి, వీళ్ళు మాత్రం. అండ్ మన ఫైనల్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో డే 2 ఆఫ్ ఫైండింగ్ ద 5th ప్లేస్. మన ఫైనల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఈరోజు. ఫైనల్ స్టేట్ మన కేరళకి మలబార్ బిర్యానీ. అండ్ మన 5th ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే పంజాగుట్టలో ఉన్న యాక్షన్ రెస్టారెంట్కి. మలబార్ బిర్యానీ ఏంటి అసలు, ఎక్కడ ఆ పదానికి మీనింగ్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం బిర్యానీ తింటాం. సో అండ్ మన బిర్యానీ అయితే వచ్చేసింది. ఇది 250 రూపీస్కి మంచి పోర్షన్ ఉంది. ఒక గుడ్డు, అప్పడం, పచ్చడి, సాల్నా, పెరుగు ఇవన్నిటితో వచ్చింది. సో మలబార్ అంటే ఏంటి, దానికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మలబార్ కోస్ట్ ఇనే ఉంటారు సోషల్ స్టడీస్ మీరు చదువుకొని ఉంటే కనుక. నార్త్ కేరళ కోస్ట్ లైన్ అంతటిని మలబార్ కోస్ట్ అంటారు. మల అంటే హిల్స్ అకార్డింగ్ టు ద్రవిడియన్ స్క్రిప్ట్ అంట. సో అండ్ బార్ అంటే హిల్స్ అని అరబిక్లో అంటారంట. సో ఎక్కువగా అరబ్ ట్రేడర్స్ అప్పట్లో
ఈ ట్రేడ్ ఛానల్ని వాడేవాళ్ళంట నార్త్ కేరళలో. జీరా ఖైమా రైస్ సంథింగ్ ఏదో అంటారు ఈ రైస్ని. ఈ రైస్తో చేస్తారు స్పెషల్గా మలబార్ బిర్యానీ అన్నది. ఎప్పుడైనా మీరు కేరళ వెళ్ళి మంచి ఫుడ్ తినాలంటే పారాగాన్ రెస్టారెంట్ అని ఉంటుంది కొచ్చిలో. దట్స్ ద ఫేమస్ ప్లేస్ టు ఈట్. బట్ కమింగ్ బ్యాక్ టు ద బిర్యానీ, సింపుల్ రైస్, మంచి డెప్త్ ఆఫ్ ఫ్లేవర్, స్పైస్ తక్కువ, బట్ చికెన్ కుక్ అయింది చూడు, ఆహా ఏమన్నా కుక్ అయిందా. సో పక్కాగా వచ్చి ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నా, కంఫర్ట్ ఫుడ్ ఇది, మీకు పక్కాగా నచ్చుతుంది. ఎందుకంటే సింపుల్గా ఘాటుగా లేకుండా ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తగులుతూ ఎగ్ అండ్ మెయిన్గా ఆ పచ్చడితో తిని అప్పడంతో తింటుంటే ఒక డిఫరెంట్ ఫార్మాట్ అసలు. ఒక మంచి షార్జా షేక్తో మన టాప్ 5 ప్లేసెస్ 2 రోజుల నుంచి తిరగడం హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. ఇప్పుడు ఏది ఎలా ఉందని వస్తే అన్నిటి ప్రైస్లు 200 నుంచి 250. నా టాప్ 5 ఈ అన్నిట్లో ఏంటంటే మలబార్ బిర్యానీ, సెకండ్ మన అంబూర్ బిర్యానీ అండ్ లక్నవీ బిర్యానీ, దాని తర్వాత కమ్స్ దొన్నె బిర్యానీ అండ్ కోల్కతా బిర్యానీ. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టటా. ఇంత బాగా కట్ చేశారు, వర్త్ ఎవ్రీ పెన్నీ మామ. పట్టుకున్న దానికి పైసా వసూలు. ఎంత బాగుంది. లైవ్ కూర మెను ఫుల్ ఫ్రెష్గా, 1 ఇంచ్ స్మెల్ కూడా లేదు. అండ్ వీళ్ళ చట్నీ